కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా అంశంపై చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పంచాయతీ ఎన్నికలు రానుండటంతో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది రేవంత్ సర్కార్. కేబినెట్ లో ప్రధానంగా రైతు భరోసా, రైతు కూలీకి 12,000 సాయం, బీసీ రిజర్వేషన్, కులగణనపై చర్చ జరగబోతోంది. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా కసరత్తు చేసింది. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ 3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం, ఐటీ చెల్లించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా నుంచి మినహాయించడం, లేదంటే అందరికీ రైతు భరోసా ఇవ్వడం, ఈ మూడింటిలో ఏదో ఒకదానికి కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. దీంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి 12,000 సాయం పైన కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా అంశంపై చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉండడంతో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపబోతోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక కేబినెట్ లో ప్రధానంగా రైతు భరోసా, రైతు కూలీకి 12,000 సాయం, బీసీ రిజర్వేషన్, కులగణనపై చర్చ ఉండబోతోంది. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా కసరత్తు చేసింది. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ 3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం, ఐటీ చెల్లించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా నుంచి మినహాయించడం, లేదంటే అందరికీ రైతు భరోసా ఇవ్వడం, ఈ మూడింటిలో ఏదో ఒకదానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక దీంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి 12,000 సాయం పైన కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. ఇక తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఇది కొత్త సంవత్సరంలో తొలి కేబినెట్ సమావేశం. మొత్తానికి ఈ కేబినెట్ సమావేశంలో భారీ ఎజెండా ఉంది. అదే కాకుండా కీలకమైన ఎజెండా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా త్వరలోనే రాబోతున్న పంచాయతీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని అనేక కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోబోతుంది. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలకు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే భారీ కసరత్తు ప్రభుత్వం చేసింది. రైతు భరోసాను ఎవరికి ఇవ్వాలి, అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందాలన్నది ప్రధానంగా ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. దీనికి అనుగుణంగానే కసరత్తు చేసింది. గత ప్రభుత్వంలో రైతు భరోసా అనర్హుల చేతికి వెళ్ళిందన్నది ప్రధానంగా ప్రభుత్వం తేల్చిన లెక్కల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి రైతు భరోసా విషయంలో ఎక్కడ కూడా అవకతవకలకు లేకుండా, అనర్హులకు వెళ్లకుండా నిజమైన పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించే దిశగా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీకి కసరత్తు చేసింది. దీనికి ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలుపబోతున్నారు. ముఖ్యంగా ఈ విధి విధానాలకు సంబంధించి ఈరోజు స్పష్టత రాబోతుంది. రైతు భరోసాను ఎన్ని ఎకరాల వరకు స్లాబ్గా కటాఫ్గా నిర్ణయించాలన్నది కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. దాంతోపాటు రైతు కూలీలకు సంబంధించి 12,000 ఆర్థిక సాయాన్ని ఇస్తామని చెప్పి ఏడాదికని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి అనుగుణంగానే ఈరోజు రైతు కూలీలకు 12,000 సాయం పైన కూడా ఈ కేబినెట్లో ఒక కీలక నిర్ణయం రాబోతుంది. దీంతో పాటు ముఖ్యంగా కులగణనకు సంబంధించి ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే పూర్తి అయిపోయింది. దీనికి సంబంధించి బీసీ కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. అంతేకాకుండా డెడికేషన్ కమిటీ కూడా నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏ మేరకు బీసీలకు ఇవ్వాలన్న దానిపైన రికమెండేషన్స్ సదరు 2 కమిషన్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. వీటిపై కూడా ఈరోజు ప్రధానంగా కేబినెట్లో చర్చించబోతున్నారు. దీనిపై ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే త్వరలోనే పంచాయతీ లోకల్ ఎలక్షన్ రాబోతున్నాయి. వచ్చే నెలలో ఎలక్షన్స్ ఉంటాయన్న ప్రచారం సాగుతుంది. దీనికి అనుగుణంగా ఈరోజు ఒకవేళ వచ్చే నెలలో ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్లకు తెరలేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా దీనిపైన ఈరోజు కేబినెట్లో ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం
నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు నిర్మాణానికి సంబంధించి ఇటుక అనుకోండి, రాయి అనుకోండి, సిమెంట్ అనుకోండి, వీటికి ఏ విధంగా ఫెసిలిటీ కల్పించాలి, స్థానికంగా లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కూడా దీనిపైన ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ఒక కీలక నిర్ణయం కూడా దీనిపై తీసుకునే అవకాశం కూడా ఉంది. మరోవైపు పరిపాలనకు సంబంధించి టూరిజం పాలసీకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. దాంతోపాటు టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో దీనికి ఆమోదం తెలుపబోతున్నారు. ఒక కీలక నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈ 5-6 అన్నవి ప్రధానంగా కీలక నిర్ణయాలు కేబినెట్లో దీనికి ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అలాగే కొండలు ఇప్పటి వరకు రైతు భరోసాపై ఎన్నిసార్లు భేటీ అయినా సరే ఒక క్లారిటీ మాత్రం రాలేదు. ఇవాళ జరిగే భేటీలో దీనికి ఒక అధికారిక ప్రకటన వస్తుందని అనుకోవచ్చా? అలాగే రైతు భరోసా కట్ ఆఫ్ కావచ్చు, విధి విధానాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా గత ప్రభుత్వంలో రైతు బంధు అంశంలో చాలా అవకతవకలు జరిగాయన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా లబ్ధిదారులకు నిజమైన పంట పండించే ప్రతి రైతుకు అందకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లకే అనుకోండి, రాళ్ళు గుట్టలు ఉన్న బీడు భూములకే అనుకోండి, బడా బాబులకు సంబంధించిన ఫామ్ హౌస్ల ల్యాండ్స్ కూడా గతంలో రైతు బంధు అందిందన్నది ప్రధానమైన ఆరోపణ. వీటన్నిటిని షార్ట్అవుట్ చేసింది సబ్ కమిటీ. పలు దఫాలు దీనిపైన చర్చలు జరిపింది. అనేక రైతు సంఘాలతోని రైతులతోనూ కూడా ఇంటరాక్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే సబ్ కమిటీ ఒక రికమెండేషన్స్ను ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ ఇచ్చిన రికమెండేషన్స్లో ప్రధానంగా 3 అంశాలను చెప్పింది. ముఖ్యంగా ప్రతి పంట పండించే ప్రతి రైతు కూడా రైతు భరోసా అందాల్సిందే అన్నది ప్రధానమైన రికమెండేషన్ను సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. దీంట్లో ఒకవేళ ఐటీ రిటర్న్స్ పే చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే అనుకోండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీని నుంచి కట్ ఆఫ్ చేయాలన్నది కూడా ఒక రికమెండేషన్ ఉంది. మొత్తానికి వీటన్నిటిపైన దీంతో పాటు 7 ఎకరాల వరకు కట్ ఆఫ్ నిర్ణయించాలన్నా లేదంటే 10 ఎకరాల వరకు రైతు భరోసాను అందించాలన్నా అన్నది కూడా ఈ రికమెండేషన్ కూడా సబ్ కమిటీ రాష్ట్ర మంత్రివర్గం ముందు ఉంచబోతుంది. దీంట్లో సుదీర్ఘంగా దీనిపైన చర్చ జరగబోతుంది. అంటే ప్రధానంగా ఏ మేరకు 10 ఎకరాల వరకు కట్ ఆఫ్గా నిర్ణయించినట్టయితే ఎన్ని లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉంటారు, అదేవిధంగా 7 ఎకరాల వరకు నిర్ణయించినట్టయితే ఎన్ని లక్షల మంది ఉంటారన్నది ప్రధానంగా ఈ కేబినెట్లో చర్చించబోతున్నారు. దీనికి అనుగుణంగానే మెజార్టీ రైతులు, ముఖ్యంగా ఎవరైతే పంట పండిస్తారో ఆ రైతుకు ఆ పంటకు సంబంధించిన రైతు భరోసా అందే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.